హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ఈ రోజు నుండి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, విచ్ ఈస్ డేటా స్ట్రక్చర్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మన ఫస్ట్ లెక్చర్ కాబట్టి ముందు మనం ఇంట్రొడక్షన్ పార్ట్ చూడబోతున్నాం. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్లో స్ట్రక్చర్స్ని కాసేపు పక్కన పెట్టి డేటా గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ డేటా? సో బేసికల్లీ డేటా ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ ఆర్ సింబల్స్. ఈ క్యారెక్టర్స్ అండ్ సింబల్స్ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ని కంప్యూటర్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, a plus b into square into bracket square करे तो ఇక్కడ మనం ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ సింబల్స్ని యూస్ చేసి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాం. సో టెక్నికల్లీ దిస్ ఈస్ కాల్డ్ డేటా. వెన్ డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్. డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఈ రెండు సేమే కదా అని మీరు అనుకోవచ్చు, బట్ దేర్ ఈస్ ఎ క్యాచ్. డేటా అండ్ ఇన్ఫర్మేషన్ both are not same. లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటాని రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ డేటాని మనం డైరెక్ట్గా రీడ్ చేయడానికి ట్రై చేస్తే మన కాలేజ్ ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ లాగా ఇవి కూడా అర్థం కావు. అదే మనం ఈ డేటాని లాస్ట్ నుండి అరేంజ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ద మీనింగ్ఫుల్ ఆర్ ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక డేటాని స్ట్రక్చర్డ్ వేలో అరేంజ్ చేస్తే అప్పుడు దాన్ని ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఈ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఒక ఎఫిషియెంట్ వే తెలిసి ఉండాలి. సో అందుకే ఈ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అయింది. మనం డేటా స్ట్రక్చర్స్ని యూస్ చేసి ఇన్ఫర్మేషన్ని ఈజీగా అండ్ ఎఫిషియెంట్ వేలో యాక్సెస్ చేయొచ్చు. సో అందుకే కంపెనీస్ అనేవి డేటా స్ట్రక్చర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్? A data structure is a systematic way to organize data so that it can be used efficiently. Efficiency in the sense both in time and space. For example, arrays. ఈ డేటా స్ట్రక్చర్ని యూస్ చేసి మనం సేమ్ డేటా టైప్స్ ఉన్న మల్టిపుల్ డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే మనం 100 నెంబర్స్ స్టోర్ చేయడానికి 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అరే డిక్లేర్ చేస్తే చాలు. సో దిస్ ఈస్ ద రీజన్ వై డేటా స్ట్రక్చర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. బిట్మ్యాప్ ఇమేజెస్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ టైనీ డాట్స్ కాల్డ్ పిక్సెల్స్. సో బేసికలీ మనం 2D అరేస్ని యూస్ చేసి పిక్సెల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. పిక్సెల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కలర్స్ RGB, రెడ్, గ్రీన్, బ్లూ. ఇక్కడ కనిపించే బాక్సెస్ అనేవి 2D అరే ఇండెక్సెస్. ఇక్కడ ప్రతి ఒక్క ఇండెక్స్లో ఒక పర్టికులర్ కలర్ స్టోర్ అయి ఉంటుంది. అప్పుడే మనకి ఒక మీనింగ్ఫుల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ని స్టోర్ చేయడానికి ఒక 2D అరే యూజ్ అయింది. అండ్ ఈ అరే సైజ్ అనేది 37 into 40, అంటే 37 rows and 40 columns. సో దిస్ ఈస్ హౌ ద డేటా స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో ఐ హోప్ మీకు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అండ్ ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి మనకి రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో దట్ వాస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. See you in the next lecture. Till then, Rahul this side signing off.